హలో ఫ్రెండ్స్, ఇది XUV 700. మనం ఈ వీడియోలో సెట్టింగ్స్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. డ్రైవర్ అసిస్ట్ అడాస్కి సంబంధించిన ఫీచర్స్ ఏ ఆప్షన్లో మనం ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మన స్టీరింగ్లో ఉన్న మెనూ బటన్, ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క పేజ్ ప్రెస్ చేసుకుంటుంటే సెట్టింగ్స్ అనే బటన్ వస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఈ బటన్ ఎంటర్ బటన్, ఇది ఎంటర్ ప్రెస్ చేయగానే మనం అటువంటి సెట్టింగ్స్లోకి వెళ్తాం. ఇందులో డ్రైవర్ అసిస్టెన్స్, ఆటో ఫ్యూయల్, ఆటో రీసెట్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్, డ్రౌజీనెస్ డిటెక్షన్, TPMS ఆటో లర్న్, టైర్ ఫిల్ అసిస్ట్, సౌండ్, క్లాక్ టైప్, ఫ్యాక్టరీ రీసెట్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆ డాస్కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఇవన్నీ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా వార్నింగ్లో పెట్టాలన్నా మనం సెట్టింగ్స్లోనే వెళ్ళాలి. ప్లస్ ఫస్ట్ ఆప్షన్ డ్రైవర్ అసిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, ట్రాఫిక్ సైడ్ రికగ్నిషన్, ఈ 4 ఆప్షన్స్ మనకి డ్రైవర్ అసిస్టెన్స్ అడాస్కి సంబంధించిన ఫీచర్స్. అడాస్లో డ్రైవర్ అసిస్టెన్స్ ఏవైతే ఆప్షన్ ఉందో దాంట్లో ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉంటుంది. దాంట్లో మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్. ప్లస్ ఆఫ్ ఓన్లీ వార్నింగ్ పెట్టచ్చు, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ పెట్టచ్చు, ప్లస్ వార్నింగ్ లెవెల్ కూడా పెట్టచ్చు. వార్నింగ్ లెవెల్ అంటే ఎర్లియర్, లేట్, నార్మల్. ఎర్లియర్ అంటే బ్రేక్ ముందుగానే కొట్టాలా, లేకపోతే నార్మల్, లేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొట్టాలా అనే వార్నింగ్ లెవెల్ కూడా పెట్టచ్చు. ప్లస్ లేన్కి పసిస్ట్లోకి వస్తే ఆఫ్ వార్నింగ్ ఓన్లీ, అంటే లేన్ నుంచి బయటకు వెళ్తుందా లేదా అని ఓన్లీ వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ప్లస్ అసిస్ట్ ప్లస్ స్టీరింగ్ కూడా తిప్పాలా లేదా అని 2 మనం ఆప్షన్స్ కలిపి పెట్టుకోవచ్చు. హై బీమ్ అసిస్ట్, ఎప్పుడైతే మనం హై బీమ్ ఆన్ చేసి ఉంటామో ఆపోజిట్ వెహికల్ ఏదైనా వచ్చింది అంటే మన రెడార్కి రీడ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ ఆన్లో ఉంటే హెడ్ లైట్ హై బీమ్ ఆన్లో ఉన్నప్పుడు లో బీమ్ పడుతుంది. ఆ తర్వాత మన వెహికల్ క్రాస్ చేయగానే ఆటోమేటిక్గా హై బీమ్ షిఫ్ట్ అయిపోతుంది. ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, ఇది మన ఈ ఎల్లో బటన్ కనిపిస్తుందా, ఈ రౌండ్ బటన్ ఏదైతే ఉందో అది మనకి గవర్నమెంట్ బోర్డ్స్ ఇచ్చి ఉంటారు కదా, 40, 80, 60 స్పీడ్ అని. ఆ బోర్డ్స్ అక్కడ వస్తాయి. మనం డైరెక్ట్గా బోర్డ్ పక్క చూడకుండా ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇది అడాస్ సంబంధించిన ఫీచర్స్ 4. మరిన్ని వీడియో కోసం మన పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.